తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక అడుగు పడింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలను వెల్లడించింది. మొత్తం ఓటర్ల సంఖ్య 51,92,220గా నమోదైంది. పురుషులు 25 లక్షలు కాగా మహిళలు 26 లక్షలుగా ఉన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక అడుగు పడింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలను వెల్లడించింది. మొత్తం ఓటర్ల సంఖ్య 51 లక్షలుగా ఉంది. పురుషులు 25 లక్షలు కాగా మహిళలు 26 లక్షలుగా ఉన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక అడుగు పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 117 మున్సిపాలిటీలకు, మరోవైపు 6 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే 117 మున్సిపాలిటీలకు, మరోవైపు 6 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి